ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాల్ని ఈ 2024వ సంవత్సరం అంతా ఎంతో ఆత్మీయతతో వీక్షిస్తూ ఉన్న మన సంఘ సభ్యులందరికీ, అదేవిధంగా దేశ విదేశాల్లోని మన ప్రియులందరికీ మనల్ని అనుక్షణం కాచి కాపాడి సంరక్షిస్తూ తన విలువైన ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తున్న మన దేవాది దేవుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక శుభాభివందనాలు తెలుపుకుంటున్నాం. సంవత్సరాంత సందేశంగా ఈరోజు మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు మనకు దైవ సందేశాన్ని వినిపిస్తూ ఉన్నారు. గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే అంశంపై వారందించే సందేశానికి ముందుగా ఈ సంవత్సరమంతా మనల్ని కాచి కాపాడిన క్రీస్తు ప్రభువునకు కృతజ్ఞతగా ఈ గీతాన్ని విందాం. వారి సందేశం తర్వాత మన ప్రియ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కె చార్ల్స్ వెస్లీ గారు మనకు శుభాకాంక్షల్ని అందజేస్తారు. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. కృతజ్ఞతాలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞతాలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. నాకము వర్షించిన లోకము నశించిన, నాకము వర్షించిన లోకము నశించిన, నీకు అండగా నిలిచిన విపులకు, మీకు అండగా నిలిచిన విభునకు కృతజ్ఞతాలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞతాలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. ఆపదలే రాని, అపనిందలే గాని, ఆపదలే రాని, అపనిందలే కాని, కాపరియై మమ్ము కాచిన క్రీస్తుకు, కాపరియై మమ్ము గాచిన క్రీస్తుకు. కృతజ్ఞతాలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. కృతజ్ఞతాలర్పించుడి, స్తుతులను చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞత స్తుతి చెల్లించుడి. యెహోవా దయాళుడు, ఆయనకి
అనుదిన దైవ ధ్యానంకు స్వాగతము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందామండి. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం ప్రభు. గత సంవత్సరం అంతయు కాచి కాపాడి తండ్రి మమ్మల్ని మరి నూతన సంవత్సరంలోనికి తండ్రి అడిగిడిగా పోచుండగా తండ్రి మీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. తండ్రి ఇదిగో నాయన మా చేయి విడకపోక తండ్రి మా మార్గానికి తండ్రి ఇదిగో నాయన నీవే వెలుగువై ఉండి మా జీవితాలను వెలిగించుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభు. ఆమేన్. ప్రియులారా, మరి సంవత్సర అంతంలో ఉన్నాం మనము. ఈ సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మేళ్లను చేసి ఉండవచ్చు. మనము ఈరోజు ఈ క్షణము మరి సజీవ లెక్కల్లో ఉన్నాము అని అంటే కేవలం ఆయన యొక్క కృప. ఆయన కృప లేనిది మనము ఊపిరి కూడా పీల్చడానికి వీలు లేదు. మరి ఎన్నో విషయాల్లో దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటాము. అనుదినం ప్రార్థిస్తూ ఉంటాము. మన బిడ్డలకి ప్రార్థన నేర్పి ఉంటాము. చిన్నప్పుడు మరి సండే స్కూల్ పిల్లల్ని మనం చూస్తుంటే గమనిస్తూ ఉంటే పిల్లలు చాలా అందంగా ముద్దుగా చిన్న చిన్న మాటలతో సండే స్కూల్ పిల్లలు కానీ చిన్న వయసులో ఉన్నప్పుడు మన పిల్లలు కానీ ప్రార్థన చేస్తుంటారు. ఏంటంటే చిన్న చిన్న విషయాలను బట్టి వాళ్ళు కృతజ్ఞతలు తెలుపుతుంటారు. మమ్మీని బట్టి, డాడీని బట్టి, ఫ్రెండ్స్ని బట్టి, మరి టీచర్స్ని బట్టి, ఇలా స్నేహితులను బట్టి, దేవా నువ్వు నాకు అది ఇచ్చావు, నాకు చాక్లెట్ ఇచ్చావు, నాకు కొత్త డ్రెస్ ఇచ్చావు, కొత్త షూస్ ఇచ్చావు, దీన్ని బట్టి మరి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని ఎంతో శ్రద్ధగా భయభక్తులతో ప్రేయర్ చేస్తుంటారు, ప్రార్థిస్తుంటారు. తల్లిదండ్రులుగా మనం వారికి నేర్పుతుంటాము. ఎందుకంటే ప్రతి విషయంలో దేవునికి వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మన ఉద్దేశమై ఉంటుంది. కాబట్టి మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించాలి అన్న విషయం చిన్నప్పటి నుండి మనం పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. మరి అది చిన్న వయసులో ఉన్న విషయం అయితే మరి పెద్దవాళ్ళమైనాక మరి దేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత మన జీవితాల్లో మరి దేవుడు చేసిన కృపలను బట్టి, చూపిన కృపను బట్టి, చేసిన కార్యాలను బట్టి అసలు ఎందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఈ సంవత్సరం అంతా కాపాడినందుక, మరి ఈ సంవత్సరం మనకు ప్రమోషన్స్ ఇచ్చినందుక, లేకపోతే ఆరోగ్యాలతో మనల్ని మరి దేవుడు కాచి కాపాడినందుక ఒప్పుకుందాం. వీటన్నింటిని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పటికీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి తప్పకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. మరి ఈ బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో ఎవరు ఫస్ట్ ర్యాంకర్గా ఉంటారంటే దావీదు. రాజైన దావీదు మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన విధానము చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా ప్రశస్తంగా ఉంటుంది. ఆయన కృతజ్ఞతాస్తుతులు అన్నీ కూడా కీర్తనల ద్వారా, పాటల ద్వారా ఆయన దేవునికి స్తుతించి ఉన్నట్టు మనము ఈ గ్రంథంలో చూసి ఉంటాము. మరి 75వ కీర్తన 1వ వచనం చూసినట్టయితే ఒకసారి చదువుతాను, విందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఎందుకు స్తుతిస్తున్నాము దేవా? నీకు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించున్నామంటే నీవు సమీపంగా నున్నందున నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ఇది ఎంత మంచి వాక్యం అండి. దేవుడు సమీపంగా ఉన్నట్టయితే మరి మన హృదయంలో కానీ మన జీవితంలో కానీ ఏదైనా లోటు ఉంటుందా? ఉండదు కదా. మరి ఒక చంటి బిడ్డ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బిడ్డ, ఆ బిడ్డకి ఎన్నో కోట్ల ఆస్తి ఉన్నా కానీ, లేకపోతే వజ్ర వైడూర్యాలు ఉన్నా కానీ, మంచి ఆహారం ఉన్నా కానీ, తల్లి కానీ తండ్రి కానీ తన సమీపంగా లేనప్పుడు సంతోషంగా ఉంటుందా? మరి వీటన్నిటిని ఫిజికల్గా అంటే తనకు కావలసిన అవసరతలకు నిమిత్తము ఈ డబ్బు లేకపోతే ఈ లోకానికి సంబంధించిన ఆ లగ్జూరియస్ లైఫ్ని బట్టి మరి ఆ బిడ్డ సంతోషంగా ఉంటుందా? ఎన్ని ఉన్నా కూడా తల్లి తండ్రి ఉన్న ఆ సుఖము, ఆ సంతోషము చిన్న బిడ్డకు ఉండదు. మరి ఇది ఆసాపు కీర్తన. ఈ ఆసాపు కీర్తనలో మనం చూసినట్టయితే మరి ఈ ఆసాపు రాసిన ఈ పదాలను మనము మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు. దేవా, సమీపంగా ఉన్నందుకు నిన్ను స్తుతించాలి. మరి ఆ విధంగానే చూసినట్టయితే 118వ కీర్తనలో చూసినట్టయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిల్చును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప నిరంతరము ఉంటుంది, కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కేవలం ఆయన కృపను బట్టే మనము ఈరోజు జీవించి ఉంటున్నామండి. కృప అంటే ఏంటి అంటే అర్హత లేకపోయినా కూడా మనం పొందుకునే దాన్ని కృప అంటారు. మామూలుగా ఒక జీతగానికి కూలి ఆయన యొక్క అర్హత అది.
ఒక పని చేస్తే మనం జీతం ఇస్తాము, అది కూలి, అది ఆయన యొక్క హక్కు. కానీ ఈ కృప అన్నది మన అర్హత లేకపోయినా కూడా దేవుని నుండి పొందేదే కృప. మరి ఈ కృపను బట్టి దేవునికి ఇక్కడ మరి దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టు చూస్తున్నాం. మరి ఇదే 118వ కీర్తనలో చూసినట్టయితే 21వ వచనంలో, నీవు నాకు రక్షణాదారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవుడు మరి దావీదుకు రక్షణకి ఆధారంగా ఉన్నాడట. ఆయన మన రక్షణకి ఆధారం కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారమై ఉంటున్నాం. మరియు మరి కిందికి వెళ్ళినా కొద్ది 28వ వచనంలో చూసినట్టయితే, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. దేవుడు, నీవు నా దేవుడవు కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నా. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు కదా, అందువల్ల మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 29వ వచనంలో చూసినట్టయితే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృతజ్ఞతలు చెల్లించుడి. ఆయన కృప ఒకసారి ఉండి ఒకసారి బదలదండి. ఆయన కృప నిరంతరం ఉంటుంది కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లిస్తాము. దానితో పాటు మరి పెద్దవారిగా మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, పిల్లల మాదిరిగా కాకుండా ఆయన మనకు సమీపంగా ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన రక్షణ ఆధారం కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప మన ఎడల నిరంతరంగా ఉన్నందువల్ల ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన మనకు ఉత్తరం ఇచ్చువాడు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు నామమున ఈ సంఘమంతటి తరఫున, హోలీ ట్రినిటీ చర్చ్ సంఘం తరఫున మీకు శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి దేవుని యొక్క కృప మెండుగా మనందరి పట్ల ఆయన ఎంతగానో మరి కుమరిస్తూ ఎన్నో విధాలుగా ఎన్నో విషయాలలో మరి మన జీవితాలకు ఒక గొప్ప వెలుగును ఇచ్చి, మరి వెలుగు సంబంధుల వలె మనం జీవించాలని ఆయన ఆదేశించి దైవవాక్యం చేత మనల్ని ప్రోత్సాహపరిచి బలపరిచి 2024వ సంవత్సరం అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలో, ఆయన అధ్యక్షతలో, మరి విశేషంగా మరి ఈ చివరి ఈ మాసం అంతా కూడా దేవుడు మనతో కూడా ఉండి చక్కటి దైవికమైనటువంటి కార్యక్రమంలంతట్లో దేవుడు మనల్ని మరి ఎన్నో విధాలుగా మనల్ని ఆయన ఘనపరిచి బలపరిచి సహాయపడి సహకరించిన ఆ దేవునికి మనం వందనాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ఈ రాత్రి జరగనైనటువంటి కనిపెట్టు ఈ యొక్క దైవికమైనటువంటి యొక్క ఆరాధనలో, వాచ్ నైట్ సర్వీస్ ఆరాధనలో కూడా దేవుని యొక్క ప్రాముఖ్యత మనము అందరమును కూడా తెలుసుకొనున్నట్లు ఆయన ప్రత్యక్షత మరి మన కుటుంబాలపైనను మన యొక్క సంఘం పైనను మరి ఆవరించాలని మనం ప్రాధేయపడుతూ ప్రార్థించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాచ్ నైట్ సర్వీస్ ఈ సందర్భమున జరగనైనటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ దైవికమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి ఆరాధన సమయంలో దేవుని బిడ్డలముగా మనమందరమును కలిసి దైవ వాక్యాన్ని ప్రాముఖ్యంగా మన జీవితంలో ఉంచి మరి వాక్యము ద్వారా మనం ఎన్నెన్నో విధాలుగా నడిపింపబడుతూ ఇన్నాళ్ళ నుండి మరి దేవుని యొక్క వాక్యమే మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఎన్నెన్నో రైతులుగా మనల్ని ఆశీర్వదించుతూ ఉన్న ఆ విధాన్ని బట్టి దేవునికి మన సంఘమంతటి తరఫున మనమందరమును కూడా మరి కృతజ్ఞతలు మనం తెలియపరచుతూ మరి అనేక మరి ఇతర దేశాల్లో మన మరి గౌరవనీయమైనటువంటి మన యొక్క స్థానిక సంఘ సభ్యులు మరి అక్కడ వీక్షిస్తున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా దేవుడు ప్రోత్సాహపరచాలని, వారి నిమిత్తం కూడా మనం అందరం కూడా ప్రత్యేకంగా మరి వారిని బలపరచాల్సిందిగా, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా మరి నేనును
మరి ముఖ్యంగా ఈ సంఘమంతా కూడా కలిసి ఏకీభవించి ఇంకా జరగనైనటువంటి గంభీరమైనటువంటి ఈ యొక్క సంఘ దైవ కార్యక్రమంలంతట్లో మనమందరమును కలిసి పాల్పొందుచు దైవాశీస్సులు పొందులాగున దేవుడు మనల్ని బలపరచాలని నేను ఎంతగానో మీ అందరికీ తెలియజేస్తూ మంచి మరి ఆసక్తి, ఆశ, పట్టుదల అనున్నది మనము కలిగి మరి రానైనటువంటి ఈ యొక్క ఓడంబడిక, ఈ యొక్క ఆరాధన సమయమంతట్లో కూడా పాతవి గతించెను సమస్తము ఇదిగో నూతనమాయనని మన ప్రాచీన జీవితాన్ని, మన ప్రాచీన ప్రతి విధమైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటివి అన్నీ కూడా మనలో నుండి వాటిని తీసి నూతనత్వాన్ని మనం ధరించుకొని నవీన జీవితము ద్వారా మరి ప్రభువును మనం ఎదుర్కొనేటటువంటి క్రైస్తవులముగా, విశ్వాసులముగా, ఆత్మీయులముగా మనం ఈ లోకంలో మన సంఘం మరి అనేక మరి బిడ్డలకు, అనేక మరి సహవాస మరి ఆ యొక్క గ్రూప్స్కి మరి ఒక ఆశీర్వాదకరంగా ఉండులాగునను మన సంఘాన్ని దేవుడు ఇంకను అభివృద్ధి పరచాలని, మరి ఇంకను దేవుడు బలపరచాలని మరి నా యొక్క ప్రార్థన అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి మరి ఐ గ్రీట్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ది కమింగ్ ఇయర్ 2025 year, I would like to congratulate and in the name of Jesus, God would bless you immensely and give you happiness and a prosperous, healthy new year 2025. దేవుడు మిమ్మల్ని అందరినీ ఇంకా మరి అనేకులకు మరి ఒక గొప్ప బలమైనటువంటి మరి ఆయుధములుగా మరి ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించుటకు మరి ఆయన సాధనాలుగా మిమ్మల్ని అందరినీ, సంఘాన్ని అంతటిని ఘనమైన విధంగా వాడుకున్నాలని మా అందరి యొక్క ప్రార్థన. దైవ చిత్తం ద్వారా, దేవుని వాక్యము ద్వారా మనం ఇంకనూ ఈ నూతన సంవత్సరంలో మనము బలపడుతూ ముందుకు మరి సాగిపోయేటటువంటి కృప దేవుడు మనందరికీ ప్రభు సదాకాలము దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో, గతించిపోయే కాలం స్మరించు యేసు నామం, సంతోషించు ఈ నవోదయం.
గతించిపోయే కాలం స్మరించు యేసు నామం సంతో